ఫోన్ ట్యాపింగ్ అనేది మనిషి ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే పెద్ద విషయం. ఇది చాలా దేశ భద్రతా విషయాలు ఉపయోగించాల్సిన విషయాన్ని సాధారణ పౌరుల మీద, వ్యక్తుల మీద వ్యక్తిగతంగా వాడుకోవటం అనేది చాలా ప్రతి ఒక్క పౌరుడు, మేధావి, చదువుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. అదేవిధంగా అదే టైంలో ప్రభుత్వం కూడా వెంటనే ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో కూడా ఏ ప్రభుత్వాలు కానీ పర్సనల్గా, వ్యక్తిగతంగా ఇట్లాంటి దుర్వినియోగం చేయరు. ఇట్లాంటి టెక్నాలజీని మనం మంచిగా ఉపయోగించుకోవాలి, కానీ ఇట్లా పర్సనల్గా, వ్యక్తిగతంగా ఉపయోగించుకొని వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగడం అనేది ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించరాని విషయం. కుటుంబ సభ్యులు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ, ఆఫీసర్లు కానీ, జనరల్ పౌరులు కానీ వాళ్ళ యొక్క రహస్యాలని చెప్పుకోవాలనంటే ఇవాళ ఈ ట్యాపింగ్లు అనేటువంటిది ఒక ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నది. ఇది ఏ రకంగా చూసినా ప్రజాస్వామ్యానికి కానీ, రాజ్యాంగానికి కానీ, లేదా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకు కానీ ఇది తీవ్రమైనటువంటి నష్టకరమైనటువంటి విషయం. రాజద్రోహం చేసినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగిస్తారు. ఎందుకంటే వాడు ద్రోహి కాబట్టి ఆయన నుంచి సీక్రెట్ తెలుసుకోవడం కోసం దాన్ని ఉపయోగిస్తారు. అట్లా కాకుండా ఈరోజు భార్యాభర్తలు కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ మధ్య ఏమన్నా ఉంటే మాట్లాడుకున్నా కూడా వాటిని దాని ద్వారాగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విధానం అనేది తీసుకురావడం అనేది తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతాము. దానికి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతాము. ప్రశ్నించే గొంతుకును నొక్కడము, ప్రశ్నించే వారిని వాళ్ళ యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయడం వాళ్ళను ఒక భయభ్రాంతులు చేయడము, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడము, వాళ్ళను అనేక రకాల ఇబ్బంది పెట్టడం వల్ల, బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఇవన్నీ చాలా రకాల కారణాలతోటి ఈరోజు బీఆర్ఎస్కు సంబంధించిన ఓటమి అనేది జరిగింది.